ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత కక్షలతో తమ స్థాయిని దిగదార్చుకోవడమేనని, చట్టవిరుద్ధమైన పనులను ఇకనైనా మానుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి కుమార్తెలు, హైకోర్టు అడ్వకేట్ చరిష్మా మరియు జాహ్నవి హితబోధ చేశారు. అంతా నా ఇష్టం అంటూ ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. షాడో ఎమ్మెల్యే భార్గవరాం ఆదేశాలతో పట్టణంలోని ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీస్తోంది. దీంతో రాష్ట్ర పార్టీ నాయకత్వంలో చులకనగా మారిందనే చర్చ జోరుగా కొనసాగుతోంది. నేను చెప్పింది జరగాలి అని వికృత క్రీడలను ప్రదర్శిస్తూ సునకానందం పొందడం ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు సంఘటనలు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వికృత క్రీడల్లో భాగంగా ఈ నెల 2వ తేదీన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డికి చెందిన ప్రైవేటు స్థలంలోకి ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా విఖ్యాతరెడ్డిలు అక్రమంగా ప్రవేశించి గోడను యంత్రాలతో తొలగించడం రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ఏవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించి తమ ప్రైవేటు స్థలంలోకి ఎమ్మెల్యే మరియు ఆమె సోదరుడు, ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకోరాదని ఇంజెక్షన్ ఆర్డర్ పొందారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కక్ష సాధింపులో భాగంగా షాడో ఎమ్మెల్యే భార్గవరాం ఒత్తిడి మేరకు ఎమ్మెల్యే అఖిలప్రియ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్తో రాజకీయ క్రీడకు తెరలేపారు. ఏవి సుబ్బారెడ్డి తమ స్థలంలోని గోడను పునర్నిర్మిస్తుండగా మున్సిపల్ కమిషనర్ ముందస్తు నోటీసు ఏమాత్రం ఇవ్వకుండా గోడ నిర్మాణాన్ని అడ్డుకుని సంఘటనా స్థలంలోనే నోటీసు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. దీంతో ఏవి సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ తీరుపై నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నావని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్ష వేధింపుల్లో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ తమ విధులకు ఆటంకం కలిగించారని, ఏవి సుబ్బారెడ్డితో పాటు 3 కుమార్తెలపై కేసు నమోదు చేయించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయంగా మారింది. మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ నిబంధనలకు వ్యతిరేకంగా తమ స్థలంలో ప్రవేశించడమే కాకుండా మున్సిపల్ చట్టాలను సైతం పక్కన పెట్టి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మెప్పు పొందాలన్న ఆరాటంతో అడ్డుకోవడం ఏవి కుటుంబ సభ్యులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మున్సిపల్ కమిషనర్ చట్టవిరుద్ధంగా ప్రైవేటు స్థలంలోకి ప్రవేశించి గోడ నిర్మాణాన్ని అడ్డుకోవడంపై హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న ఏవి సుబ్బారెడ్డి చిన్న కుమార్తె ఏవి చరిష్మా కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం మున్సిపల్ అధికారులు స్థలంలోకి వెళ్లరాదని, అదేవిధంగా పోలీసుల రక్షణలో గోడను పునర్నిర్మించుకోవడానికి ఇంజెక్షన్ ఆర్డర్ను శుక్రవారం విడుదల చేసింది. ఇంజెక్షన్ ఆర్డర్ రావడంతో ఏవి కుటుంబ సభ్యులు గోడను శనివారం పునర్నిర్మించారు.
హైకోర్టు న్యాయవాది ఏవి చరిష్మా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలే తప్ప వ్యక్తిగత కక్షలు ప్రదర్శించి ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హితబోధ చేశారు. గతంలో ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన కుట్రపూరిత సంఘటనలను వివరించారు. తమ వైపు న్యాయం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందడం జరిగిందని పేర్కొన్నారు. అఖిల ప్రియ మరియు ఆమె తమ్ముడు విఖ్యాత్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి మా ప్రాపర్టీలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి ట్రెస్పాస్ చేసి అక్కడ ఉన్న వాల్ని డిమాలిష్ చేయించారు. ఏ అథారిటీతో వాళ్ళు వాల్ని డిమాలిష్ చేయించారో వాళ్ళకే తెలియాలి. అలా వచ్చినందుకుగా నేను కోర్టుని అప్రోచ్ అయ్యాను. కోర్టు వాళ్ళు మాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అఖిల, ఆమె తమ్ముడు మరియు ఆమెకు సంబంధించిన ఏ మనుషులు మా ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వకూడదని తర్వాత మేము అక్కడ మా ప్రైవేట్ ప్రాపర్టీలో వాల్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటగా కమిషనర్ని పంపించారు. కమిషనర్ వచ్చి ఏ నోటీసులు లేకుండా అసలు ఆయనకి నాలెడ్జ్ ఉందో మరి నాలెడ్జ్ ఉన్నా కూడా మీ అఖిల ప్రియ వాళ్ళ ప్రెషర్తో అవుట్ ఆఫ్ హిస్ పవర్ యాక్ట్ చేసి అక్కడున్న వాల్ని అక్కడికక్కడే స్టాప్ చేసేయాలండి. అక్కడికక్కడే నోటీస్ ఇష్యూ చేయడం అసలు ఏంటి ఆ ప్రొసీజర్? ఇష్టం వచ్చినట్టు ఆయన అలా చేశారని మేము మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యాము. అక్కడ మళ్ళీ మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఎంటర్ అవ్వకూడదని. సో నౌ ఈ రోజు అక్కడ వాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది విత్ పోలీస్ ప్రొటెక్షన్. అంటే దాని మీనింగ్ ఏంటి? మా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్ ఫేవర్. అందుకని ఇప్పుడు వాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే అఖిల ప్రియ, నువ్వు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయినందుకు ప్రజలు అంటే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఆలోచిస్తే అది బెటర్. ఏదైతే మా ఫాదర్ మీద ఉన్న పర్సనల్ వెంజెన్స్ అయితే ఏదో ఉందో నీకు, అది ఆపేసి పబ్లిక్ వెల్ఫేర్ మీద వెళ్ళు. గతంలో మా నాన్న మీద అటాక్ చేసింది అందరికీ తెలుసు. అటాక్లు చేసింది, మర్డర్ అటెంప్ట్లు చేసింది. ఆ కడపలో రిజిస్టర్ అయిన కేసు అది మేము వెళ్ళి వేయలేదు, పోలీస్ వాళ్ళే ఆమె మీద వేశారు. సుపారీ ఇచ్చి మా నాన్నని చంపడానికి ట్రై చేసింది అని. ఇప్పుడు అన్ని అటెంప్ట్లు మా నాన్న మీద ఫెయిల్ అయ్యాయని మమ్మల్ని ఫైనాన్షియల్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏంటి? ఇల్లీగల్గా ఎంత ట్రై చేస్తావో చెయ్యి, మా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మాకు ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ అని ఒకటి ఉంది, మేము దాన్ని యూజ్ చేసుకుంటాం. జస్టిస్ అనేది ఇట్ విల్ ప్రివేల్. డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అన్ని మా దగ్గర ఉన్నప్పుడు మాకు ఏది భయం లేదు. నువ్వు ఎంతసేపు మా నాన్నగారి మీద అటాక్లు చేద్దాము, మా పర్సనల్ ప్రాపర్టీ మీద అటాక్లు చేద్దామని కాకుండా పబ్లిక్ వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. ఏవి జాహ్నవి మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో అనేక సమస్యలు తిష్టవేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత కక్షలపై దృష్టి పెట్టడం తగదని హెచ్చరించారు. పట్టణంలో ఇప్పటికే కుక్కలతో అనేక మంది గాయాల పాలయ్యారని, మురికి కాలువలతో ప్రజలు ఆసుపత్రుల్లో రోధిస్తున్నారని పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కందుకూరు రోడ్డు అత్యంత దుర్భరంగా ఉందని, కనీసం ఒక గంప మట్టిపోసి పూడ్చే స్థితి కూడా లేదని, పట్టణ ప్రజలు, వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీ పార్టీకి తగిన గౌరవం వచ్చేలా నడుచుకోవాలని హితబోధ చేశారు. మా దగ్గర అన్ని పక్కా డాక్యుమెంట్స్ ఉన్నా కూడా భూమా అఖిల ప్రియ ఇంకా ఆమె తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డి వచ్చి మా ప్రాపర్టీలోని గోడ పగలగొట్టారు. అది కేవలం పర్సనల్ వెంజెన్స్ వల్ల చేసిన చర్య తప్పితే, దానివల్ల ప్రజలు నిజంగానే ఇబ్బంది పడుతున్నారంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు నిజంగానే ప్రజలకి సేవ చేయాలని నీకు ఉంటే గవర్నమెంట్ ల్యాండ్సో లేకపోతే నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోనో ఏదన్నా చెయ్యి. ప్రైవేట్ ప్రాపర్టీల మీద పడి అవి కూలగొట్టి ఏదో నేను ప్రజలకి చేసేస్తున్నాను అని చెప్పి ఫేక్ వీడియో సర్క్యులేట్ చేయడమేనా నీకు తెలిసింది? అండ్ నేను ఇవాళ కమిషనర్ గారిని కూడా ఇంకోటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు టీబీ రోడ్లో భూమా అఖిల ప్రియ ఉన్న ఇండ్లు ఎన్ని అడుగులు ఆక్రమించింది అది నీకు తెలీదా? డాక్యుమెంట్స్ది
ఎన్ని అడుగులు ఆక్రమించిందో తెలుస్తుంది. ఆ రోడ్డు మొత్తం చూస్తే ఆమె ఇల్లు ఒక్కటే ఉంటది ముందర. నువ్వు దాని గురించి ఎందుకేం మాట్లాడుకున్నావు? నిజమైన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా మా మీదకు నువ్వు అక్రమంగా వచ్చావు. ఏ ఎమ్మెల్యేకి పనిచేస్తున్నారా మీరు, లేకపోతే గవర్నమెంట్కి పనిచేస్తున్నారా? నేను ఆళ్ళగడ్డకు వచ్చేదే ఎప్పుడో ఒకసారి, సంవత్సరం 1-2 సార్లు వస్తాను. వచ్చిన ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. కందుకూరు నుంచి హైవే వరకు 3 స్కూళ్ళు ఉన్నాయి. ఆ రోడ్లో 3 స్కూళ్ళు ఉన్నాయి. ఆ రోడ్డు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు. కానీ ఆ రోడ్డు పరిస్థితి ఏంటి ఈరోజు? ఎంత దారుణంగా ఉంది. నీకు నిజంగా ప్రజలకు ఏదన్నా సేవ చేయాలని ఉంటే ఆ రోడ్డు వేపించు. ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద పడి, పర్సనల్ వెంజెన్స్ మీద పడి ఎప్పుడు ఇదే ధోరణిలో ఉంటావే తప్పితే ప్రజలకు నిజంగానే సేవ చేసే ఉద్దేశం ఉందా నీకేమన్నా? నువ్వు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ విధంగా బిహేవ్ చెయ్యి. పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే పనులు చేయాలి కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీదకెళ్ళి ఫేక్ వీడియోస్ సృష్టించి ఏదో పెద్ద ప్రజలకు సేవ చేస్తున్నట్టు బిల్డప్లు దేనికి? హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.